తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఆంధ్రాలో తన ప్రతాపాన్ని చూపించినటువంటి మోంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా దాని ప్రతాపాన్ని చూపెడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క మోంతా తుఫాన్ ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళవలసి దాని దిశ మార్చుకొని ఇటు అంటే భద్రాద్రి ఖమ్మం మీదుగా ఇటు తెలంగాణలో అయితే అంటే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఖమ్మం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో, భద్రాద్రి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ యొక్క తుఫాను నిక్షేపమే ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులు, ఇటు పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు, అదే విధంగా మొక్కజొన్న రైతులు మాత్రం కన్నీరు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు వరి చాలా ప్రాంతాల్లో కూడా కోతకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇటు ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొక్కజొన్న సాగునే వాళ్ళు ఆసరాగా చేసుకుని అనేక మంది రైతులు కూడా మొక్కజొన్నను వేసిన నేపథ్యంలో అది ఖాతాకు రావడం, ఇప్పుడు వర్షాలు అంటే ఎడతెరపలేని వర్షాల కారణంగా ఆ మొక్కజొన్న కోసిన మొక్కజొన్న నుంచి మొలకలు రావడం, అదే విధంగా మొక్కజొన్న మొక్కలు అవి దెబ్బతినడంతో రైతన్నలు కూడా వీరు తలకాయలు పట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇటు వరి రైతులు కూడా కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల కోతలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వడ్లను ఎండబెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాటిని కాపాడుకునేందుకు రైతులైతే నానా కంటాలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక పత్తికి సంబంధించి పత్తి రైతులైతే మాత్రం వారు దీనికి పత్తి మాత్రం దానికి తేమ శాతం 40కి పైగా వస్తుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇటు జిల్లా కలెక్టర్ మాత్రం వ్యవసాయదారులు ఎవరు కూడా ఈ యొక్క 2-3 రోజులు భారీ వర్షాలు, విస్తారంగా వర్షాలు ఉండడం నేపథ్యంలో ఎవరు కూడా కోతలు కావచ్చు, లేకపోతే ఇవేవి కూడా పెట్టుకోవద్దని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు విస్తారంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ఈ రోజు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే ఏదైతే అనేక ప్రాంతాల్లో ఈ వర్షాలు విస్తారంగా ఉండటంతో ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదంలో ఉన్న వారందరూ కూడా అంటే వేరే ప్లేస్లకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, లేకపోతే నీటి వనరులు ఉన్న పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, వారందరూ కూడా సేఫ్ ప్లేసెస్ కు వెళ్లాలంటూ, అదే విధంగా అధికారులు వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కు తీసుకెళ్లాలంటూ కూడా జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా సహాయక చర్యలు వెనుకడికి ఎక్కడ కూడా సహాయక చర్యలలో ముందుండేందుకు జిల్లా ఎస్పీ కూడా వారి సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులందరూ కూడా ఎవరు కూడా కోతలు కోయకుండా ఇప్పుడు కోసిన వాటిని జాగ్రత్త చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పిలుపులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే వీరు ఏదైతే ఎత్తు ప్రదేశాల్లో ఈ యొక్క కోసిన పంటను పెట్టుకోవాలని, ఎవరు కూడా ఒకవేళ గోడామ్స్ కు తీసుకొచ్చే పరిస్థితి ఉంటే వాటికి తీసుకొచ్చి ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలంటూ కూడా చెప్పి రైతులు అయితే వీరు కోరిన. అదే విధంగా మనం చూసుకుంటే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పంటల పరంగా జాగ్రత్తగా ఉండాలంటూ రైతులనైతే వారు కోరారు. అదే విధంగా అధికారులు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే రోడ్డు సైడ్ వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా రోజువారీ కూలీలు కూడా పనులు లేక వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మోంతా తుఫాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై మాత్రం దాని పంజా విస్తృతందని కూడా చెప్పొచ్చు. ఇటు రైతుల పరంగా, అదే విధంగా కూలీల పరంగా, రోడ్డు వ్యాపారుల పరంగా అందరి పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారైతే ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరు కూడా రోడ్డు ఏదైతే లో లెవెల్ చట్టాలు కావచ్చు, లేకపోతే బ్రిడ్జిలు, ఏదైతే వాటర్ ఉన్న బ్రిడ్జిలు కానీ దాటద్దని అధికారులు చెప్తున్నా కూడా ఎవరు కూడా కొంతమంది పెడచెవిన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మానికి సంబంధించినటువంటి పల్లిపాడు రూట్ వద్ద ఒక DCM వ్యాన్ కూడా నీళ్లలో కొట్టుకుపోయింది. దాంట్లో ఒక డ్రైవర్ కూడా దాంట్లో వ్యాన్ తోటి పాటే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన దొరకలేదని సమాచారం కూడా తెలుస్తుంది. అంటే అధికారులు చెప్తున్నా కూడా పెడచెవిన పెట్టుతుంది. ఇటువంటి ప్రమాదాలు జరుగుతుండటంతో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం గస్తీ కూడా పెట్టారు. ఎవరు కూడా అటువైపు దారకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్, అధికారులు, అదేవిధంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మోంతా తుఫాన్ మాత్రం జిల్లాపై ప్రభావం చూపెడుతుందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.